హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. అన్ ఎలక్ట్రిక్ హీటర్ ఆఫ్ 800 వాట్స్ ఈజ్ యూజ్డ్. 800 వాట్స్ అంటే మనకి ఎనర్జీ ఇచ్చాడు. 800 వాట్స్ అంటే మనకి ఎనర్జీ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు 3 hours పర్ డే. ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 1 day బై ద హీటర్ ఇస్ డాష్ యూనిట్స్. సో మనకి యూనిట్స్ అడుగుతున్నాడు, ఎలక్ట్రికల్ యూనిట్స్. ఎలక్ట్రికల్ యూనిట్స్ అంటే 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అంటే 1 kWh 1 యూనిట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే పవర్ కనుక్కోవాలి. పవర్ కనుక్కోవాలంటే ఎనర్జీ ఇంటూ టైం. బట్ దిస్ ఎనర్జీ ఈజ్ ఇన్ కిలోవాట్స్. మనకి 800 వాట్స్ ఇచ్చాడు కాబట్టి కిలోవాట్స్ లోకి మార్చాలంటే దాన్ని 1000 తోటి డివైడ్ చేయాలి. ఎన్ని అవర్స్ ఇచ్చాడు? 3 hours. కిలోవాట్ అవరే కావాలి కాబట్టి టైం 3 hours అవర్స్లోనే ఉంది కాబట్టి 3 hours తీసుకుంటాం. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 0.8 into 3 hours, 3 kWh. 3 kWh. సో 2.4 kWh పవర్ వచ్చింది. సో మనకి 2.4 kWh అంటే 1 kWh అంటే 1 యూనిట్ అంటే మనకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందమ్మా? 2.4 units ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.